Hello guys, welcome to the channel. Today we are playing Granny Chapter 2. అందరూ ఈజీగా అంటున్నారు ఎందుకంటే నాకే ఈజీలో ఆడాలి, నాకు ఎక్స్ట్రీమ్లో ఆడటం అంతగా రాదు. ఎంతైనా ఈజీగా ఆడిన తర్వాత ఏదైనా ట్రై చేద్దాం. ఫస్ట్ ఈజీ ఆడదాం. మనం ఎప్పుడు ఈ గేమ్ ఆడలేదు, చూడలేదు, అంతగా వినలేదు. గ్రానీ చాప్టర్ 1 చూసాం, ఎస్కేప్ చేసాం. గ్రానీ చాప్టర్ 3 చూసాం, ఎస్కేప్ చేసాం. గాయస్ ఫస్ట్లోనే స్టంట్గా దొరికింది. అదృష్టమా దురదృష్టమా? అదృష్టమని చెప్పలేం, దురదృష్టమని చెప్పలేం. స్టంట్గానే కాల్చడం రాదు గైస్ మనకు. ఇది ఎలా యూజ్ చేయాలో నాకు అర్థమైంది. ఏం చూసుకోవటం లేకపోతేనా అంతే బతుకు. దట్టమైన కుక్క. పైంది మొగమాడు. పైన తిరుగుతుంది. Yes, guys. Need గాయస్ కష్టపడి ఇక్కడికి వచ్చాను. గ్రానీ వచ్చింది. ఇప్పుడు గ్రానీని చంపాలి.
ఇద్దరు ఎంత చాకచక్యంగా ఆడుతుండ్రంటే కుక్కలు. అదిగోండి గైస్, అదిగోండి సౌండ్ వచ్చిందన్నానా, వచ్చింది అది. పెనికిమాలింది. దీనంత పవర్ఫుల్, దీనంత కంట్రీదే ఎవరు. అది గైస్ ఎయిమింగ్ అంటే ఇలాగ ఉండాలి. ఎయిమింగ్ అంటే ఇలాగ ఉండాలి గైస్. ఎయిమింగ్ అంటే ఇలాగ ఉండాలి. ఎయిమింగ్ పేరు చెప్తే మారు పేరు నా పేరు చెప్పండి గైస్. ఎయిమింగ్లో మారు పేరుగా నా పేరుని చెప్పండి గైస్. నేను మీ స్టార్ బాయ్ సాత్విక్. ఎయిమింగ్లో నేను మారు పేరుని నాకు చెప్పండి గైస్. ప్యాడ్లాక్ దొరికేసింది. మీట్ పీస్ కూడా దొరికింది. వ్రెంచ్ కూడా దొరికేసింది. హెలికాప్టర్ మాన్యువల్ దొరికింది గాయ్స్. అది గాయ్స్ రండిరా అని చెప్తాను గాయ్స్. పక్కాగా పర్ఫెక్ట్గా షార్ట్ గన్ జస్ట్ బుల్లెట్సే తగిలినందుకు చావుకి మోరు పేరు నా పేరుని చెప్పండి గాయస్. చంపడానికి నా పేరు చెప్పండి గాయస్. నేను మీ స్టార్ బాయ్ సాత్విక్. గలీజ్ అనే గాయస్ ఒకటి అర్థం కావట్లేదు. గ్రానీ లేసింది కదా, ఎందుకు రావట్లేదు? ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ వెళ్ళొచ్చు? పుచ్చ పేలగొట్టడమే నా పని గాయస్. గ్రానీ పొచ్చ పాలు కొట్టిన తర్వాత మీకు అది కూడా గ్రానీ పొచ్చ అంటే గ్రానీ వచ్చింది. గ్రానీ కోసం గ్రాండ్ పా వస్తాడు. గ్రానీ కోసం వచ్చాడు. అది పనికి మనం ఎక్కడ ఉండాలో ఆ మాత్రం కూడా తెలియదు గైస్. మనిషిని నేను ఇక్కడ ఒకటి ఉన్నాను. హెలికాప్టర్కి ఎవరికి కావాలి బింగిను? అదిగోండి గైస్, బుల్లెట్స్ దొరికేసాయి. బోట్కి గైస్ బోట్కి దొరికింది, ప్యాడ్లాక్కి దొరికేసింది. అంతే. ఇంకేంటి కావాలి? స్పార్క్ ప్లగ్ కావాలి, గ్యాసోలిన్ కావాలి. రోబోట్ దొరికేసింది. బొడ్ర ఉపయోగించాలి గైస్. 2 నిమిషాలు అయిపోయింది అప్పుడే. చాలా తక్కువ సేపు.
చంపే ఒక్క వెళ్ళాను. గ్రాండ్ పా లేచిపోయాడు, గ్రానీ లేచిపోయింది. ఇద్దరు ఎంత పనికి మాట్లాడాలంటే ఈజీగా మాస్ కొట్టేయచ్చు కదా వీళ్ళని. అదే వీళ్ళు స్పెషాలిటీ. నాకైతే మ్యాక్సిమం అన్నీ దొరికినట్టే. కానీ గ్రానీ పై పట్టదా? గ్రానీని చంపిన తర్వాత మిమ్మల్ని చూపిస్తాను. ఫైనల్గా గ్రానీ చనిపోయింది గైస్, కానీ గ్రాండ్ పా రావట్లేదు. గ్రాండ్ పా రాలేదనుకో మనకు పెద్ద తలకాయ నొప్పి. తలక మాసినాడు ఇంకా రాలేదు. గ్రానీ ఏమో అప్పుడే స్పాన్ అయిపోయింది. ఒక బట్ట ఒరే బట్ట తల, బట్ట మొహముడు ఎక్కడికి తిప్పించి ఆడిస్తున్నావు కదా. బట్ట మొహం నా కొడక, బట్ట తల, బట్టకు గ్రానీ ఒరే బట్ట తల నా కొడక. అలా ఒక చోట్లోనే 2 నిమిషాలు తిప్పించు ఎర్రిగడివి. దీనివల్ల ఒక బుల్లెట్ వేస్ట్ షార్ట్ గన్లో ఎంతో చంపియలేదు. ఓకే ఆడున్నాడు కదరా పనికి మాలినోడు. వచ్చకి వెళ్తుంది, వచ్చకి బాత్రూమ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు వెళ్ళిన లోపల నేను స్టంట్ కానీ తీసి నీకు స్టంట్ లేకపోతే పొచ్చుడు. స్టంట్ పక్క స్టంట్ లేకపోతే How is the shot? Parts of it. Granny where? Granny చంపేసాను. చెప్పిందా? Parts of it shot. మన బతకడే ఇంతరా. Hand wheel. Yes. గలగాల్సిందే దొరికింది. గేట్ ఎస్కేప్ అనుకున్నాను, అదే దొరికింది. సెక్యూరిటీకి ఎవరికి కావాలి? అరే కొంటది. సిగరెట్ తీతా. ఇప్పుడు అసలైన మజాక ఎప్పుడంతా బాంబ్ లగా దింగే. అరా గ్రానీ బాంబ్ లగా దింగే చేతి. గ్రానీ బాంబ్ లగా దింగే. ఓ గ్రానీ బాంబ్ లగా దింగే బేటీ. బాంబ్ లగా దింగే. బాంబ్ బ్యాట్ దింగే. నాకు ఎందుకు భయం వేస్తుంది. ఒకసారి ఎందుకు కింద పడిపోయిందా? అవును పడిపోయినట్టుంది. కింద పడిపోయినట్టుంది. మళ్ళీ వస్తాడు కొడతాడు. అరే రూటల్లా మర్చిపోయిందా? లేదా ఇక్కడ బాగుంది తీసుకురా. స్టంట్ గన్ ఇక్కడ ఉండగా దిగిలేందుకు దండగా. నీ స్టంట్ లేకొట్టకపోతే చూడే గ్రానీ. అరే బాంబు ఇక్కడే పడినట్టుంది. ఇక్కడే ఉంది. ఎంత బాంబు. అదే అదే గ్రానీ. ఓ గ్రానీ బాంబు అయితే గ్రానీ పడినట్టు. బాంబులో రాకపోతే రాకపోతే నీ మొహం మీద బాంబు ఇచ్చిన దెబ్బకి నువ్వు చావు చేస్తావు. అరే ఈ గాలికి ఆ గున్న పగిలిపోయారు, 2 మొక్కలు అయిపోవాలి. వెలోసిటీ ఫోర్స్ బై టైం అంటే అది నీకు తెలియదులే, పెద్ద అయ్యేదో నీకు తెలుస్తుంది. బాంబు బాగుంది. గ్రానీ చచ్చినందుకు గ్రాండ్ పా కూడా రావాలి.
ఒక్క దెబ్బకి రెండు పెట్టులు అన్నట్టు గ్రాండ్ మమ్మీ వచ్చింది కానీ ఫాదర్ రాడా? ఫాదర్ ఎక్కడ? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ పా తాతయ్య రా తాతయ్య. మాత మాత కాళీ మాత రామమ్మ దేవి తల్లి. ఈ మాన్ బాబు అరే ఈ బంగారం తాతి కింద ఉన్నాడు. అయితే బాబు తాతకి ఏం కాదు కిందకు ఉంది చూడు. తాతకి ఏమైనా అయినట్టు చావలేరా? మనం చచ్చిపోతామా? తాతి చచ్చిపోయారా? ఎడా తాతి చచ్చిపోయినట్టున్నాడు చూడు. లేదురా, పారిపోయినాడు ఎక్కడికో. బాంబు లాగా గుండు 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 నా ముందు నువ్వు నోరు మూసుకొని ఉండు. గుండు 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 గులాబ్ జామ్ గుండు గుండు నువ్వు వాతను మిలాను నువ్వు వేతు నువ్వు వట్టి నేను కొట్టేస్తాను పోరా. అది కోబాలతో కొడతా అంత బాగుంది తాతని. అవకాశం కూడా మన దగ్గర లేదు. గుండు నా ముందు నువ్వు నోరు మూసుకొని ఉండు. గుండు నాడు నువ్వు నా ముందు నోడు మూసుకొని ఉంది. అరా గ్రాండ్ రే ఎవడో ఒకరు వస్తారా? మీరా వస్తే వచ్చిరా కొల్లకి చూసి ఎలా ఇడికిపోతుందో. చూసాడు నన్ను, చూసి కూడా చంపకూడదని ఓన్లీ చిన్నపిల్లలు ఒకసారి వేసిపోయి అవుతుందని అనుకుంటాండి. కానీ మనం అరే మనం డోర్ ఎక్కేపా ఆ డోర్ ఎస్కేప్ చేస్తాం. దానికి గేట్ ఎక్కే పండు డోర్ ఎక్కే పండు. అరే పిల్లి పచ్చి అరే పిల్లి పచ్చిని చంపేస్తాడు అక్కడే. ఫస్ట్ వీళ్ళిద్దరిని చంపాలి. దేనికి దేనికి రా? ఈ గ్రాణి వస్తుందా? గ్రాణి వస్తుంది. చంపాలి దేనికి దేనికి లింక్ ఏమైనా ఉందా? రే పోటీ గ్రాన్ ఏంటిది? గ్రాణి గని అడ్డవుతుంది మళ్ళీ రన్ని. ఎందుకు రాలిగేసావు? మళ్ళీ బుల్లెట్ మళ్ళీ వచ్చేయింది అనుకో. ఆజాము లగిత్తు. గాయస్ ఫస్ట్ లైఫ్ ఫైనల్గా అయిపోయింది. ఈ 28 minutes ఆడాం మనము ఫస్ట్ లైఫ్. మీకు స్క్రీన్ మీద వీటిని చూపించవచ్చు. నేను గ్రాణి చచ్చిపోయిన తర్వాత మీకు వీడియో ఆన్ చేయడం మర్చిపోయింది. అరే లైవ్ వీడియోనా? లైవ్ రియలా? లైవ్ లైవ్ అంటే ఏంటి? గాయస్ సొంతగా ఏదో పోయింది గాయస్. ఇట్స్ మై ఫాల్ట్ గాయస్. తాత ఇక్కడ ఏం తిరుగుతున్నారా? ఇర్రిగడు రమ్మని అడిగి. తాత ఇక్కడ ఏంటి? ఇర్రిగడు రమ్మని. ఒకసారి చూడు పక్కకు. ఇక్కడ వెళ్ళి గ్లిచ్ అయ్యి మనకు కనబడుతుంది వాడు వచ్చినట్టు. మనకి తెలుసు. ఆ పక్క ఆ సందులో తాత ఏం చేస్తారా? ఇంతకాలగే ఈ సందులో వెళ్ళాడు. ఎప్పుడైనా స్పాన్ అయితే తాత ఫస్ట్ ఫ్లోర్, గ్రానీ గ్రౌండ్ ఫ్లోర్. అరే ఎందుకు పట్టలేదు ఉన్నాయి మనకి వదిలేసా గ్రానీని. బుల్లెట్ రారా గ్రాండ్ పా నీ పక్కన చూడు వచ్చి ఉంటాడు. ఫస్ట్ అది కూడా లేగురా తాత తీస్తాను నీ టాట. అరే ముందు నువ్వు టైం దొరుకుతున్నా కానీ టైం వేస్ట్ చేస్తున్నావు. కావాలి నాకేమైనా అలవాట్రా? పిక్కలు కొడుకుని పిక్క ఎప్పుడురా నువ్వు బతికేది? పిక్కలు పిక్క బుల్లెట్ తీసుకొద్దు ఇంకా మంచిగా మన అడిగాను. పిక్కలు కొడుకుని పిక్క సేఫ్కి సెడ్కి సేఫ్కి సిలిండర్ని కనబడ్డది. ఎక్కడ కనబడలేదు. అరే ఏం చేస్తారు? సెకండరీనా ఆడుకుంటుంది.
చీపుకి లాస్ట్ వర్డ్స్ ఉంటే ఏమైనా చెప్పుకో. గ్యాస్ దొరికేసింది. రేటు పార్క్ ప్లగ్ ఒక్కటి దొరికితే ఇంకా చాలు. పార్క్ అంటే స్పార్క్ ప్లగ్ నీకు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు. గిట్టే నువ్వే చూస్తుంది. బోట్ ఎస్కేప్ చేయడానికి మోటార్ ఉంటుంది కదా, ఏమాత్రం స్పార్క్. ఇందానికి అదా ఎందుకంటే ఒక వైర్ కనెక్ట్ అయ్యి ఉంటారు కానీ ఫస్ట్ నేను బోట్ ఎస్కేప్ అనుకున్నాను కానీ డోర్ ఎస్కేప్ చేయాల్సి వస్తుంది. అన్నీ దొరికిపోయి ఇప్పుడు నాకు చేయాల్సిన ఒకే ఒక పని ఉండిపోయింది. ఏంటి? వీళ్ళిద్దరిని చంపేయడం. కరెక్ట్గా చెప్పరా రా. ఇంకో 21 సెకండ్ టైం వేస్ట్ రా. టైం వేస్ట్ చేస్తుంది. చాలా టైం ఉంది అని నువ్వు చెప్తున్నావు. చాలా టైం ఉంది. టైం వేస్ట్ చేయక. అయిపోయింది చాలా టైం. భయం మీద వెళ్ళే ముందుకో అది వచ్చాడుదా గ్రాని. అంత సీక్రెట్గా పక్కడబందీగా ప్లాన్ చేశారా? అంత పక్కడబందీగా ప్లాన్ చేసావు. కుక్క కూడా వచ్చేస్తుందిరా. దానికి ముట్టిలే. అమ్మత్కారం లేడు, గుమ్మత్కారం లేడు. ఓ నన్ను ఎక్కడికి వెళ్ళాడు? కిందకి వెళ్తాడు. అక్కడ చిన్న ఉంది. టార్గెట్ మిస్ రా. ఏం పెట్టి వేస్ట్. కిందకి పో. ఇటు వెళ్ళిపోవడం అయినా దండం పెడతాను నీకు. తర్వాత ఎత్తుక్కొని చంపుతాను కావాలి. ఎర్రిగాడు నువ్వు, ఎర్రిగాడు. కుంటుకుంటూ వెళ్తాడు. కప్పలాగా నువ్వు ఉన్నావు కదరా. నువ్వు వేటి పీకుతున్నావు. సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. డోర్ కూడా వేసింది. అదే సౌండ్ వస్తుంది సెక్యూరిటీ రూమ్లో. సీసీ కెమెరా చెక్ చేస్తాను. ఒక్కటి కొడదామరా. ఏ ఆనందం ఆగరా. సీసీ కెమెరా కెమెరా వచ్చేస్తుంది. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ డోర్ ఓపెన్ చేయరా. అరే డోర్. అరే ఆగురా. ఇప్పుడు ఈయన చంపే ముందుకు గ్రాని వస్తుంది. తాత నా తాత రెడ్ హ్యాండెడ్ డెత్. దొరికిపోయారు మనకి. ఈడొస్తే ఇది రాదు, అది వస్తే ఈడు రాడు. ఇద్దరు వస్తే నేను రాను. దానికా షార్ట్ గన్లో బుల్లెట్స్ ఉన్నాయి కదా. షార్ట్ గన్లో అక్కడ 2 బుల్లెట్స్ ఉన్నాయి కదా. 2 పైన ఉన్నాయి, ఒక్కటి కింద లేవు. పనికి బాగుందా ఇక్కడ ఉన్నావు నువ్వు. డ్యాన్స్ ఎలా? అరే ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఇవ్వాల్సిందే. వీళ్ళు వచ్చేస్తాను. ఒక్క భయంతో నేను ఓపెన్ చేయలేదు గాయస్. లేకపోతే ఈ పెట్టికి ఇప్పుడు ఓపెన్ చేసిన వాళ్ళని రోబర్ తీసుకుంటాం. వీడికి వయసు ఉంది. వయసు ఏం లేదనుకోక. అమ్మయ్య చైన్ కట్టర్స్ దొరుకుతుంది అనుకున్నా, అక్కడే దొరికింది. నాకు తెలిసి ఇంట్లో ఇచ్చినట్టు ఇచ్చాడు గైస్ మ్యాక్సిమం క్లూస్ అన్నీ. మామకి ఇంట్లో ఏమైనా ఎస్కేప్ చేస్తాం కదా. అలాగే క్లూస్ అన్నీ మ్యాక్సిమం ఇంట్లో ఇచ్చినట్టు ఇచ్చాడు. బాగానే ఇచ్చాడు. లైన్కి లైన్ ఏటి చేతి వరకు కదా. అండ్ కొంచెం తొందరగా అయ్యింది. కాకపోతే ఇది ఎలా ఓపెన్ చేయాలో నీకు తెలుసా?
నాకు తెలీదు. నేను రెంచ్తో ఓపెన్ చెయ్యాలి కదా. అరే నేను గ్యానీతో అప్పుడు ఆడలేరా. నాకు ఒత్తులు కూడా తెలియవు. బద్దలవా నాకు ఒత్తులు అని తెలియవు. దేని చూస్తారు ఒకడ అది తేపు. అరే ఎక్కడో కట్ చేయాలరా వైరు. ఎక్కడో ఏదో తిప్పాలరా. ఏడు తిప్పాలి. ఏదో వాల్ తిప్పాలి. నాకు తెలియదు. వాల్ పై బాగా గుర్తొచ్చావు. హ్యాండ్ వీల్. హ్యాండ్ వీల్ కావాలి మనకి. చెక్కతో అంటారు కదా దాన్ని. ఆ వీల్ కావాలి మనకి. మర్చిపోయాను. ఆ పైన దొరికింది కారా. మన ఇక్కడ మన రూమ్లో పక్కన వాడతాం కదా అది. ఆ వాళ్ళు మనకు కావాలి. ఏదో పిచ్చి సిద్ధిక. ఆ వాల్ని ఇది ఇక్కడ పెట్టి తిప్పాలి. ఇక్కడ చెప్తే అక్కడ ఓపెన్ అవుతుంది. నేను వెరించి పట్టుకొని ఆ చుట్టూ తిరుక్కుంటున్నాను ఎలాగ ఓపెన్ చేయాలని. మెకానికల్ రాకీ అల్టమ్ సర్వీస్ అల్ట్రా ఫోన్ గ్రానీ వచ్చేది ఎక్కడికి అలా ఫోన్ ఆకు గ్రానీ కదా. గ్రానీ సఫా గ్రానీతో నెత్తి పగలు కొట్టి దాని మొహం తీసేస్తాయి. గ్రానీ ఇస్తానా గ్రానీ టైం ముందు గ్రానీ అయిపోయింది. ఆగు అయిపోయింది. దూరం ప్రాణి బోట్ గ్రానీ దమ్ముంటే పట్టుకోరా. గ్రానీ దమ్ముంటే పట్టుకోయే గ్రాండ్. గ్రానీతో వదిలేస్తాను. ఇంకా ఇప్పుడు గ్రానీ గేమ్స్ ఆడను అని చెప్తున్నాను. దమ్ముంటే పట్టుకోరా గ్రానీ. నువ్వు పట్టుకుంటే వదిలేస్తా గేమ్. మళ్ళీ భుజాన్న సెట్ వేసి కూలీలాగా వచ్చేస్తా అడుగేసి. గేమర్లా వచ్చేస్తా అడుగేసి. Is it for the century? Is it for the century? First gate escape చేసేసా. డోర్